ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట మీ అందరికీ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ తరపున హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు మరియు శుభోదయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నిన్నటి పునరుద్ధాన దినాన అందరూ చక్కగా పరిచర్యలో పాల్గొన్నారా? మనము దేవుని పని చేయటం అనేది చాలా శ్రేష్టమైన విషయం. దేవుని పరిచర్యలో వాడబట్టం అనేది చాలా ఆశీర్వాదకరమైన విషయం. రక్షించబడిన ప్రతి బిడ్డ కూడా దేవుని పనిలో వాడబట్టం మొదలు పెట్టాలి. దేవుని పని చేయాలి. ఆయన రాజ్యాన్ని కట్టడానికి మన వంతు కృషిని మనం చేయాలి. ఈ రోజున చాలా మంది రక్షించబడ్డాం కదా, చాలే, ప్రార్థనకు వెళ్తే చాలే అనుకుంటా ఉంటారు. కానీ దేవుని పని చేయటానికి ముందుకడుగులు వేయరు. దేవుని పని చేయటానికి ఆసక్తి చూపించరు. కానీ దేవుని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది, దేవుని పనిని మనము ఖచ్చితంగా మనం చేయాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు తను శిష్యులను పరిచర్య చేయడానికి పంపించారు. అనేకులకు శిష్యులందరినీ కూడా అనేక ప్రాంతాలకు పంపించారు. అనేక ప్రాంతాలకు వారిని దీవించి, వారిని ఆశీర్వదించి, వారికి కొన్ని హెచ్చరికలు వారికి ఇచ్చి వారిని పరిచర్య చేయడానికి పంపించినట్లుగా మనం పరిశుద్ధ లేఖనాల్లో చూడొచ్చు. దేవుని పనిని చేయాలి మనం. యేసుక్రీస్తు వారు తాను పునరుద్ధరణైన తర్వాత తన శిష్యులతో అంటా ఉన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. మనము దేవుని బిడలముగా, విశ్వాసులముగా, రక్షించబడిన వారముగా మనకు దేవుడు బాధ్యత ఇచ్చాడు. అదేంటంటే దేవుని సువార్తను ప్రకటించాలి. దేవుని సువార్త వెదజల్లబడటానికి మన వంతు కృషిని మనం చేయాలి. దేవుడు జ్ఞానం ఇస్తే మనము దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మనం ముందుకు వెళ్ళాలి. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మనము సిద్ధముగా ఉండాలి. చూడండి, మనము దేవుని పని నిర్లక్ష్యం చేయకూడదండి. దేవుని పని ఈ రోజున దినాలు భయంకరంగా ఉన్నాయి. సువార్త లేకుండా నశించిపోతున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. క్రైస్తవులని చెప్పుకుంటూ, మరి విశ్వాసులము అని చెప్పుకుంటూ, క్రైస్తవుల బిడలమని చెప్పుకుంటూ వ్యసనాలకు బానిసైపోతున్నటువంటి బిడలు ఎంతో మంది ఉన్నారు. పండగ క్రైస్తవులు ఉన్నారు. ఈ రోజున క్రిస్మస్ రోజునే వాళ్ళు కనిపిస్తారు మందిరాల్లో. క్రిస్మస్ రోజునే కనిపిస్తారు, పండగ రోజుల్లోనే కనిపిస్తారు. అటువంటి వారి స్వార్థ ప్రకటించవలసిన బాధ్యత నీ మీద, నా మీద ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని హోషేయ గ్రంథంలో అంటాడు కదా భక్తుడు, హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే అక్కడ రాయబడుతుంది కదా, బాకా నీ నోటను ఉంచి ఊదుము, జనులు నా నిబంధనను అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరి ఉన్నారు గనుక పక్షిరాజు వ్రాయినట్టు శత్రువు యెహోవా మందిరమునకు వచ్చినని ప్రకటింపుము. ఏంటంట? బాకా ఊదమంటున్నాడు భక్తుడు. హోషేయ భక్తుడు ప్రవచిస్తూ అంటా ఉన్నాడు, బాకా ఊదటము అనగా దేవుని సువార్తను ప్రకటించాలి. మనకు ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాల ద్వారా దేవుని సువార్తను ప్రకటించడానికి మనము సిద్ధపడాలి, ఉపయోగించుకోవాలి. పిచ్చి వాటికి మన ద్వారా అవకాశాలను ఉపయోగించుకోవటం కాదు. మనకు ఏ చిన్న అవకాశము దేవుని సువార్త ప్రకటించడానికి మనకు దొరికిన ఆ అవకాశాన్ని దేవుని సువార్త ప్రకటించడానికి మనము ఉపయోగించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిర్లక్ష్యం చేయకూడదండి. దేవుడు నీకు ఇచ్చినట్టు రేపు దేవుడు లెక్కలుగుతాడు నిన్ను. నా సహోదరుడా, నా కుమారుడా, నా బిడ్డా, నేను రక్షించుకున్నాను, నా రక్తము చేత నేను కొనుక్కున్నాను, నా రక్తంలో నేను కడిగాను. నీవు రక్షించబడిన తర్వాత ఎంతమందిని నీవు రక్షణలోకి నడిపించావు? నన్ను అడుగుతాడు, ప్రతి ఒక్కరిని అడుగుతాడండి దేవుడు లెక్క అడిగినప్పుడు మనము దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. లెక్క అప్పచెప్పాలి. ఈ రోజున సొంత కుటుంబంలో వారినే దేవుని సన్నిధికి నడిపించలేని వారు ఉన్నారు. సొంత కుటుంబంలోని వారే భర్త ప్రార్థన చేస్తే భార్య ప్రార్థన చేయదు, భార్యను పట్టించుకోరు, గద్దించరు. భార్య సీరియల్స్ చూస్తూ ఉంటది, సినిమాలు చూస్తూ ఉంటది, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటది, భార్యను పట్టించుకోరు, వదిలేస్తారు.
ఏముందిలే, ఎవరు చిన్నపిల్లే కదా చిన్నపిల్ల వదిలేస్తా ఉంటారు, గద్దించరు. కుమారులు దేవుని సన్నిధికి రాకపోతే, వాక్యానుసారంగా జీవించకపోతే, చెడు మార్గాల్లోకి వెళ్తుంటే వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసే తల్లిదండ్రులు, ప్రార్థనలోకి నడిపించలేని తల్లిదండ్రులు. అటువంటి వారికి చెబుతుంటే, ఏముందిలే బ్రదరు, వస్తాడులే, వాడే తెలుసుకున్నట్టు ఎవరు తెలుసుకుంటాడో. దేవుని సువార్తను ప్రకటించాలండి. బాకా ఓదండి అంటా ఉన్నాడు హోషేయ భక్తుడు. బాకా ఓదండి, దేవుని ఉగ్రత రాబోతా ఉందని చెప్పండి. జనులు ధర్మశాస్త్రాన్ని మీరారు, జనులు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు, నా నిబంధనను అతిక్రమించి ధర్మశాస్త్రాన్ని మీరారు. ఈ రోజున ఎంతమంది వాక్య ప్రకారంగా జీవించకుండా రక్షించబడ్డామని చెప్పుకుంటూ లోకంలో పడిపోయిన వారు ఉన్నారు. రక్షించబడ్డామని చెప్పుకుంటూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న వారంతమంది క్రైస్తవులు అని చెప్పుకుంటూ త్రాగుతున్నవారు, తిరుగుతున్నవారు, వ్యభిచారం చేస్తున్నవారు ఎంతమంది ఉన్నారు. అటువంటి వారికి నువ్వు సువార్తను ప్రకటిస్తూ ఉన్నావా? సువార్తను ప్రకటించాలండి. ఈరోజున సంఘాలు కూడా ఎలా తయారయ్యాయంటే, సంఘములు ఎవరైనా వాక్యం చెప్పగలిగిన వాళ్ళు ఉంటే వాక్యం చెప్పే వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదండి. వాళ్ళ భజన చేసే వాళ్ళకి వాక్యం చెప్పే వాళ్ళు, ఎవరైనా వాక్యం చెప్పగలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళని దొక్కేస్తున్నారు, సంఘంలో నుంచి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే వాక్యం చెప్పకుండా కేవలం వాళ్ళ భజన చేస్తారో వాళ్ళకు మాత్రమే సంఘంలో ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. కానీ రోజున సంఘాలు అలా తయారైపోయాయి. నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటించగలిగితే ప్రకటించాలి. సంఘంలో కూడా వాక్యం చెప్పగలిగిన వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళని వేరే అక్కడికి పంపించి సువార్త ప్రకటించడానికి వారికి నువ్వు అవకాశాన్ని ఇవ్వాలి. చాలా మంది రోజున వాక్యం చెప్పగలిగి కూడా మాకెందుకులే, మేము సంఘంలోకి వెళ్తున్నాం కదా, ప్రార్థన చేసుకుంటున్నాం కదా, మాకెందుకులే. దేవుని జ్ఞానాన్ని చూడండి. తలాంతులు తీసుకున్న వాళ్ళ ఉపమానంలో ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చాడు దేవుడు, ఒక వ్యక్తికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒక వ్యక్తికి 1 తలాంతు ఇచ్చాడు. 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి వెళ్ళి 5 సంపాదించుకొచ్చాడు. 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి వెళ్ళి 2 సంపాదించుకొచ్చాడు. వాళ్ళిద్దరిని దేవుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నీవు కొద్దుల నమ్మకం ఉంటివి కనుక ఇదిగో ఈ 5 పట్టణాల మీద అధికారి అయి ఉండు, ఇదిగో ఈ 2 పట్టణాల మీద అధికారి అయి ఉండని వాళ్ళిద్దరూ చెప్పాడు. తలాంతును భూమిలో దాచిపెట్టిన వాడిని అంటా ఉన్నాడు, చెడ్డ దాసుడా, పో, ఇతను తీసుకెళ్లి వెలుపడి చీకట్లోకి త్రోసివేయండి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటే ఉండును. నీ తలాంతును నువ్వు దాచిపెడితే నిన్ను దేవుడు చెడ్డ దాసుడా అంటారు. నువ్వు దేవుని సువార్తని చెప్పే జ్ఞానము నీకు దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు ఆ జ్ఞానాన్ని ఉపయోగించి, ఆ తలాంతును ఉపయోగించి నువ్వు సువార్తను ప్రకటించడానికి ప్రయత్నం చేయాలి. నీ సాక్ష్యము ద్వారా కావచ్చు, దేవుడు నీకు ఇచ్చిన ఆ జ్ఞానము ద్వారా కావచ్చు, వాక్యం చెప్తూ నువ్వు నీ సాక్ష్యాన్ని పంచుకుంటూ అనేకులను దేవుని సన్నిధికి నడిపించడానికి ప్రయత్నం చేయాలి. నీ పని నువ్వు చేయి, దేవుడు చూసుకుంటాడు. నువ్వు సువార్తను ప్రకటించి వాళ్ళకి దేవుడు చూసుకుంటాడు అంటా ఉన్నాడు భక్తులు. బాకాను నీ నోటను ఉంచుము. ఈరోజు ఎంతమంది దేవుని ధర్మశాస్త్ర ప్రకారం వాక్య ప్రకారం కాకుండా తమ ఇష్టానుసారంగా చెడు మార్గంలో ప్రవర్తిస్తున్నారు. నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో, నీ ఇరుగు పొరుగు వారిలో, నీ తోటి వారిలో, నీ కొలీగ్స్ లో ఎంతమంది ఉన్నారు. క్రైస్తవ సమాజంలో ఎంతమంది ఉన్నారు రక్షణ లేకుండా. వారికి నువ్వు సువార్త ప్రకటించవలసిన బాధ్యత నీ మీద, నా మీద ఉన్నదని ఉదయకాలం దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉండగా, ఎక్కడి నుంచైనా దేవుని సువార్తను ప్రకటించడానికి మనం ముందుకు వెళ్దాం. దేవుని కృపకు పాత్రలం అవుదాం. ఈ కొద్ది మాటలను దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధ కృపానిధివైన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు నైనా. ఈ ఉదయకాలమునైనా ప్రభా, ఈ పరలోకమన్న అరుణోదయ స్థితి ఆరాధనలో ప్రభా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు అయినా. అవును నాయన, మీకు స్తోత్రం దేవా. స్వార్థను ప్రకటించే వారిగా ఉన్నట్లుగా మీరు సహాయం చేయండి. ప్రజలు ప్రభా ధర్మశాస్త్రాన్ని మీరి ప్రభా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. బిడలను ప్రభా మీ వైపులకు నడిపించే
పనిలో మేము ఉండినట్లుగా మీరు సహాయం చేయండి. పవిత్రమైన వాక్యాన్ని ప్రతి ఒక్కరి అంతరంగాల్లో మీరు ముద్రించి వాక్యానుసారంగా జీవించినట్లుగా నైనా ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి కృపదేవ మేము కృపతో నింపుడు ప్రభా. ఈ దినాలు ప్రభావ ఎంతమంది బిడ్డలైతేనైనా అయ్యా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటూ ఉన్నారు. బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. బిడ్డల ఉద్యోగాల్లో ప్రయాణాల్లో మీరు తోడండి. క్షేమాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీరే మహిం పొందమని ఉదయకాల దేవులతో బిడ్డలందరినీ మీరు నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, రక్తమే జయం. యేసు రక్తమే జయం, రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్ ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కృపా కాపుదల మనకు మన ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించిన మీ అందరం నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.